అంటే ఇక్కడ చేసిన మిస్టేక్స్ మళ్ళీ అక్కడ చేయొద్దు అనుకుంటే ఏంటి, నువ్వు వస్తానంటే నేను వద్దంటేనా, అది అలాంటి సినిమాలైనా అలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దనా? నాకు తెలిసి నువ్వు వస్తానంటే నేను వద్దంటే సినిమా మీకు అస్సలు ఇష్టం లేదని ఆ సెట్లో విపరీతంగా ఏడ్చారని ప్రతిరోజు, నిజమేనా అది? సినిమా అంటే సినిమా పరంగా అదే కదా, అది ఐ డోంట్ నో హౌ టు సే. నేను ఇప్పుడు ఐ మైట్ హర్ట్ ద టీమ్ బై సేయింగ్ దిస్. నేను బట్ నువ్వు వస్తే వద్దంటన్న సినిమా చేసేటప్పుడు అదే టైంకి వేరే 2 సినిమాలో మెయిన్ హీరోయిన్గా నేను ఎంటర్ అయిందే నేను తోటి కదా. సో 2-3 వేరే సినిమాల్లో కూడా చేస్తున్నాను మెయిన్ లీడ్గా. అండ్ అదే పెద్ద వంశీ గారి సినిమా. యా సో అలా చేస్తున్న టైంలో నువ్వు వస్తే వద్దంటానాకి అంటే ఇప్పుడు నేను ఇది ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆల్సో, ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ దట్ హ్యాపెండ్. ఈ ఇండస్ట్రీలో ఏంటి అంటే ఒకటి నేను నోటీస్ చేశాను, మీ తప్ప అందరూ మిమ్మల్ని ఒక విధంగా ఒక పొజిషన్లో చూస్తారు. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో ఇంపార్టెంట్. దట్స్ అ ఫనీ థింగ్. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ మనకేం కావాలి, టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, మనకేం కావాలి, మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అది అక్కడ కేర్ తీసుకోవాలి. అది నేను నేర్చుకున్నాను. ఐ లర్న్ట్ ఇట్ హార్డ్ వే అవుట్. తెలీదు, ఐ మీన్ ఒక ప్రొటెక్టెడ్ అట్మాస్ఫియర్లో పెరిగిన అమ్మాయి హూజ్ నాట్ ఎక్స్పోజ్ టు ఇప్పుడు ఇలా ఒకటి చెప్పి ఒకటి చేయడం, ఇవన్నీ మాకు ఎక్స్పోజర్ లేదు నాకు ఇంట్లో కానివ్వండి. అండ్ హ్యాపీ లైఫ్, హ్యాపీ ఎడ్యుకేషన్, యూనో. సో నువ్వు వస్తే వద్దంటన్న టైంలో ఏం జరిగిందంటే అడిగారు చాలా. ఐ సెడ్ నేను చేయనండి, ఐ డోంట్ వాంట్ టు డూ. నో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్. చేశాను. దెన్ కళ్ళద్దాలు వేసుకోమన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు, బికాజ్ యువర్ ఐస్, యాక్ట్రెస్కి కళ్ళే కదా ఇంపార్టెంట్. సో నేను దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ అండి అనేదాన్ని. ఇది కాదు, నేను ఇలా చూసుకోవట్లేదు అనేసి. బట్ స్టిల్ ఆన్ ఎ ఫ్లిప్ సైడ్ అంటే అది ఎలా చెప్పాలి అంటే త్రిశంకు స్వర్గం అంటారు చూడండి, అలాంటి పొజిషన్లో తీసుకెళ్ళి ఇట్స్ పుట్ మీ దేర్. పెద్ద బ్యానర్, పెద్ద డైరెక్టర్, అది నేను అంత పెద్ద బాదర్ అవ్వలేదు. అడిగారు. సో ఆ టైంలో ఏంటి అంటే you have to be nice, you know. A big director, big producer is asking, no rude ga ela untav. A psychology, a state of mind, rude ga undanakkarledu, but నాకు నచ్చింది నేను ఎందుకు చేశాను ఇప్పుడు నేను ఆలోచిస్తే. బట్ దాని రిజల్ట్ ఏమైంది, చాలా పెద్ద హిట్ అయింది. ఈ హీరోయిన్గా చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, ఇది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ కళ్ళద్దాలతో కూడా జనాలు ఇష్టపడ్డారు. సో నాది, షుడ్ ఐ బీ హ్యాపీ ఆర్ షుడ్ ఐ బీ అప్సెట్? సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఓ అర్చన యు ఆర్ సో క్యూట్ యాజ్ లల్లి అంటారు, థ్యాంక్ యూ అంటాను. బట్ ఐ డోంట్ నో, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అది చేయంగానే వెంటనే నాకు ఒక మంచి డైరెక్టర్ దగ్గర ఫిల్మ్ మిస్ చేసుకున్నాను. ఏది హీరోయిన్ గారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్? హీరోయిన్ ఓకే. అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏది ఆ సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఓకే అయింది, వాళ్ళకి వెళ్ళింది న్యూస్, అర్చన ఇలా నువ్వు వస్తాను అడ్డం తనలో చేస్తుంది. సో ఐ వాజ్ టేకెన్ ఆఫ్. సో ఇవన్నీ lack of exposure to film industry, lack of guidance, తెలియనితనంలో 16-17కి ఇండస్ట్రీకి వచ్చి తెలియనితనంలో when you do films, this is what happens. ఎవరు మీకు ఆఫర్ పిలిచింది? ఎవరు? ఎంఎస్ రాజు గారా లేకపోతే ప్రభుదేవనా లేకపోతే ఎవరు మీకు ఆఫర్ ఇచ్చింది? ఎవరు పిలిచింది ఫస్ట్ కాల్? ఐ డోంట్ రిమెంబర్. ఐ థింక్ రాజు గారి ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది, ఎంఎస్ రాజు గారి ఆఫీస్ నుంచి వచ్చింది. సో మేబీ he will not be able to understand also. ఆయన వేరేగా అనుకోవచ్చు, ఏంటి అమ్మాయికి అంత హిట్ సినిమా ఇస్తే ఇలా
అని హీ బట్ ఐ హోప్ అది కష్టం అర్థం చేసుకోవాలి అంటే. ఆ టైంలో హీరోయిన్గా అవకాశం వచ్చిందన్నారు కదా, అది ఏ సినిమా చెప్పొచ్చా ఇప్పుడు? వద్దండి, ఓకే ఐ డోంట్ వాంట్. ఓకే యాక్చువల్లీ దాని తప్పేముంది, అయిపోయింది కదా అది. అయిపోయింది. ఓకే, ఐ లీవ్ ఇట్, బట్ ఇట్ ఈస్ అ బిగ్ ఫిల్మ్. హిట్ ఇట్ వాజ్ అ మంచి, తర్వాత హిట్ అయింది సినిమా, మంచి ఫిల్మ్, చాలా మంచి డైరెక్టర్. దాని తప్పేముంది చెప్పడానికి, ప్రాబ్లం ఏంటి? I don't want. It's not a negative thing కదా. It is not negative, but I don't feel like. Okay. I don't know, I don't feel like. Okay, right. Nothing. Okay. And మీరు హీరోయిన్గా చేస్తున్న తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. ఒక టైంలో మీరు రాజమౌళి గారి ఆఫర్ చేసినా కూడా రిజెక్ట్ చేశారంట. ఏ సినిమా అది? మగధీర, సలోని క్యారెక్టర్ అయితే. ఎందుకు మరి అంత పెద్ద డైరెక్టర్ పిలిచినా కూడా మీరు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ఒక చాలా రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్. సో నువ్వు వస్తే వద్దంటా హిట్ అయింది. మేమంతా పబ్లిక్ మీట్స్ అవన్నీ జరుగుతాయి, సక్సెస్ మీట్స్. అప్పుడు సిద్ధార్థ్, త్రిషాని ఎంత ఇష్టపడ్డారో జనాలు, నన్ను వేద అని పిలిచారు. సో ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ టచ్డ్. కానీ నాలో ఇంకా ఒక ఫిల్మ్ని నా షోల్డర్స్ మీద క్యారీ చేసేంత కాన్ఫిడెన్స్ నాకుంది, నాలో పొటెన్షియల్ ఉంది. నాకు దేసే రైట్, మనం ఏంటో మనకి తప్ప ఇంకెవరికి తెలియదు అనేసి. సో అలాంటి కాన్ఫిడెన్స్లో ఉన్న అమ్మాయిని, సో ఆ క్యారెక్టర్ స్లాట్ ఇండస్ట్రీలో ఎక్కువ ముద్రపడి, జనాలకు కాదు, పీపుల్ జస్ట్ సీ యూ యాజ్ అ పర్ఫార్మర్. అది నేను అర్థం చేసుకున్నాను, ఆ విషయం నేను అర్థం చేసుకున్నాను. అది ఇండస్ట్రీలో, ఎందుకంటే మన హీరోస్కి చాలా చాలా హై ఇమేజ్. మన హీరోస్ తెలుగులో ఒకటి ఐ అండర్స్టూడ్. సో దట్ ఈస్ మేబీ దట్ కుడ్ బి అ కెరియర్ వైజ్ మిస్టేక్ అనను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీవన్ బై సేయింగ్ మిస్టేక్, బట్ దానివలన కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. అండ్ అది జరిగిన తర్వాత ఐ వాజ్ ఓవర్ కాషియస్. సో అంటే నేను ఐఎమ్ ఎ వెరీ పాజిటివ్ పర్సన్ యాజ్ సచ్. సో అయిపోయింది, ఓకే. సో ఇట్ హిట్ అయిపోయింది. నేను లీడ్గా చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అనమాట. సో ఓకే, విల్ స్టార్ట్ ఫ్రెష్, విల్ బి వెరీ కేర్ఫుల్ అని అనుకున్నాను. అదే టైంలో రాజమౌళి గారు ఆఫర్ అది ఇచ్చారు అనమాట, సలోని క్యారెక్టర్. సో అది నేను ఇప్పుడు అనిపిస్తుంది, ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్, ఎక్కువ ఆలోచించకుండా ఉండవలసింది, వాట్స్ ద బిగ్ డీల్ అనేసి. బట్ అది కేవలం నా కెరియర్ మీద ఒక అరే గార్డ్ చేయాలి నేను, బికాస్ ఐ డెంట్ హ్యావ్ అ గుడ్ మేనేజర్ ఆల్సో, సో టు టెల్ మీ. సో మా ఇంట్లో యాటిట్యూడ్ ఏంటి, చేసే ప్రతి పని డూ ఇట్ విత్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. అది మమ్మీ ఎప్పుడు చెప్తారు నాకు, అది దట్స్ ట్రూ, అలానే చెయ్యాలి ప్రతి పని. కానీ హౌ యూ సెలెక్ట్ ఆల్సో మ్యాటర్స్ ఈ ప్రొఫెషన్లో. సో అక్కడ ఆయన అలా అడిగినప్పుడు నేను చేయకపోవడం అనేది ఐ థింక్ ఇట్స్ అ మిస్టేక్. అప్పుడు చేయకపోవడం, ఎందుకంటే అప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే తను అక్కడ ఆ సినిమాలో చేసింది వాట్స్ దేర్, ఎందుకు అంత, మేబీ దే మైట్ టేక్ ఇట్, యునో, మేబీ దే మైట్ థింక్ దట్ ఓకే షీఈస్ బీయింగ్ మేబీ arrogant, ఈ అమ్మాయికి మేబీ షీఈస్ arrogant అనుకుంటారేమో. బట్ మై ఇంటెన్షన్ వాజ్ నాట్ దట్. అండ్ హీ ఈజ్ సచ్ అ బిగ్ డైరెక్టర్ దట్ ఆ మినిట్ ఆయన ఆలోచిస్తారు, దెన్ హీ వుడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ అన్ యాక్ట్రెస్ కాల్డ్ అర్చన. హీ వుడెంట్ ఆయనకు అంత టైం పెట్టేంత టైం లేదు ఆ థాట్ అని. బట్ ఇప్పుడు అట్లీస్ట్ నేను ఓపెన్ అప్ అయి మాట్లాడతాను. ఒకసారి నేను ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, సార్ ఐఎమ్ సారీ ఐ కుడెంట్ డూ దట్, బట్ డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్ అనేసి. బట్ అంత ఎక్స్ప్రెస్ చేసే మెంటాలిటీ కాదు.